ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. తండ్రి పరిశుద్ధురానైనా మరొకసారి నీ పాసలు చేరుతున్నాం. చిన్న మందగా మేమందరము ఈ పాదం ఎదుటి సాగిలి పడుతున్నాం. నాయన మా సహాయకుడు, మా విమోచకుడు, నాయన రక్షకుడు, మా ప్రభుడు, మా దేవుడు నాయన. అయ్యా సమయంలో తండ్రి నీ యొద్దకు వచ్చి ఉన్నాం. మరి మేము ఎవరి యొద్దకు వెళ్ళగలం ప్రభువా? మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. అయ్యా మనుషుని మాటలు వ్యర్థము నిష్ప్రయోజనకరమైనవి. అయ్యా మీరు మాట్లాడాలి. పరిశుద్ధాత్ముడా మీరే అయ్యా మాకు బోధకుడిగా మీరు ఉండండి. నాయన నీ మార్గాలు మాకు తెలియపరచండి. రక్షణ కార్యం మాకు తెలియపరచండి. కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. నాయన మరి దీనదాసుడు నన్ను మరుగుపరచండి అయ్యా. కేవలం నేను యేసుక్రీస్తు నామమే మహిమపరచబడలాగన ఘనపరచబడలాగన అయ్యా నా తండ్రి ఇదిగో నీ పాదం మీదకు చేరుతూ ఉన్నాం. లార్డ్ హావ్ మర్సీ ఆన్ us ఫాదర్. రాను సమయం అంతా నీకే అప్పగించుకుంటూ అయినా మీరు మహిమ పొందుకుని మన యేసు నామం రక్షణ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒకసారి మనము క్విక్ గా మనం నేర్చుకున్న అంశాలని చూస్తే రక్షణ ఎలా వచ్చిందో మనం చూసాం. మనిషి పాపంలో పుట్టి పాపంలో పెరిగి నరకానికి వెళ్తున్నప్పుడు దేవుడే స్వయంగా ఈ యొక్క గొప్ప రక్షణ కార్యాన్ని ఆయన ఆరంభించాడని చూస్తాము. ఇది ఆయన కృపా బాహుల్యమే. మనము విశ్వాసము ద్వారా ఆయన కృప చేత రక్షించబడ్డామని చూసాము. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు ఈ గొప్ప రక్షణ కార్యంలో వారి వారి పనులు చేసినట్టుగా చూస్తాం. త్రియేక దేవుని పాత్ర. తండ్రి మరి మనల్ని ఏర్పాటు చేసుకోవటం, ఎలక్షన్, మరి కుమారుని యొక్క విమోచన కార్యము, రక్షణ కార్యమును ఎగ్జిక్యూట్ చేసింది ప్రభువే యేసుక్రీస్తు వారు తన రక్తం కార్చి. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణను మనకి అన్వయించండి, రక్షణ మనకి అప్లై చేయటం. ఓకే, అంటే ఈ యొక్క రక్షణ మనకి అర్థమయ్యేలా చేయటం. అంత మాత్రమే కాదు, ఆయన ఈ రక్షణను మనం అనుభవించటానికి కూడా ఆయన మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇందులో ఇంకా పాప క్షమాపణ చూసాము కదా. తర్వాత యేసుక్రీస్తు వారితో మనము యునైట్ అయిన పరిస్థితి, వన్ విత్ హిమ్. క్రీస్తు వేరు నన్ను వేరుగా ఆయన చూడలేదు, కనుకనే మనము తండ్రి చేత ఆమోదించబడ్డాం అనేది చూసాం మనం. అందులో తర్వాత మనల్ని ఆయన ఎలా నీతిమంతుడిగా చేశాడు, జస్టిఫికేషన్ చూసాం. ఇది ఒక చట్టపరమైన ఒక డిక్లరేషన్ కింద మనము చూస్తాం. దేవాది దేవుడు మరి ఏమంటాము, హీఈస్ ద జడ్జ్ ఆఫ్ ఆల్ థింగ్స్ కదా. ఆయన సర్వాధికారియు న్యాయాధిపతి. ఏం చేశాడంటే మనల్ని నీతిమంతులుగా ఆయన డిక్లేర్ చేశాడు. ఓకే, అంటే శ్వేతపత్రం రిలీజ్ చేసినట్టు. కనుక అంటే మనల్ని ఎవరు పాపులు అంటానికి లేదు. ఇక మనం వీఆర్ జస్టిఫైడ్, అంటే మనం ఎప్పటికీ పాపము చేయనట్లుగా ఆయన మనం చూశాడు. పాపములు క్షమించడమే కాదు, పాప క్షమాపణ మాత్రమే కాదు, అసలు మనల్ని ఆయన పాపులుగా ఏమాత్రం డిక్లేర్ చేయడు, పిలవట్ల నీతిమంతుడిగా ఆయన మనం తీర్చాడు. తద్వారా ఏమైందంటే క్రీస్తుతో ఏకమైన పరిస్థితి, వన్ విత్ క్రైస్ట్ కింద మనం ఇవన్నీ డీటెయిల్ గా మనం చూస్తూ వచ్చాం. సో నేను అవన్నీ మరలా నేను వెళ్ళను. సో ఎట్లాగా క్రీస్తుతో ఏకమై ఉన్నాము, కొన్ని పోలికలు కూడా మనం ఆల్రెడీ చూసాం కదా. సో అందులో మొట్టమొదటిగా ఆయన నేను జీవాహారమును, అంటే హౌ వి టోటలీ డిపెండ్ ఆన్ ద ఫుడ్. ప్రభు లేకుండా మనం బ్రతకలేం. ఓకే, ఆయన రొట్టెను విరిచింది నా శరీరము, నా రక్తం త్రాగి నా శరీరం తినువాడే నిత్య జీవం. అంటే ఆయనలో అసిమిలేట్ అవ్వటం అనమాట, ఆయనతో అబ్సల్యూట్ వన్ అనేది మనం చూస్తాము. తర్వాత ఆయన శిరస్సు, మనము బాడీ కింద, దే ఆర్ వన్, దే కాన్ బి సపరేటెడ్. ఇంకా నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు తీగలు. ఆ యొక్క రిలేషన్షిప్, ఎంత డిపెండెన్సీను మనము చూసాము కదా. ఇంకా చూస్తాం మనం భార్యాభర్తల యొక్క పోలిక. ఆయన బ్రైడ్ అండ్ మనం బ్రైడ్ గ్రూమ్, ఆయన బ్రైడ్ గ్రూమ్ రిలేషన్ చూస్తాం. తర్వాత చూస్తే ఆయన పునాది, మనము పై కట్టడి కింద చూస్తాం. సో పునాది లేకుండా కట్టడ లేదు, పునాది మీదనే కట్టబడుతుంది. ఈ పోలికలన్నీ బైబిల్లో మనము క్లియర్ గా చూస్తూ వచ్చాం.
అంటే ఒక విధమైన భద్రత, మన ఉనికి, మన భద్రత, మనకి సస్టెనెన్స్. ఓకే, హౌ వీఆర్ సెక్యూర్డ్ అనేది మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తండ్రి వ్యవసాయకుడిగా చూస్తాం. ఆ ద్రాక్ష తీగలు మనము ద్రాక్షవల్లి ఆయన యేసుక్రీస్తు వారు, తండ్రి వ్యవసాయకుడు. చూడండి, మనం ఎంత భద్రతలో ఉంటాం, తండ్రి కేర్ లో ఉంటాం కదా. మనం ఫలింపబడేలాగా ఆయన నీరు పోస్తాడు, పోషణ ఇస్తాడు, చుట్టూ కాపులా కాస్తాడు, ఫెన్సింగ్ వేస్తాడు. హీ టేక్స్ కేర్, ప్రూన్ చేస్తాడు మనం ఫలించాలని. అంటే ఫాదర్ కేర్ లో ఉన్నాము, క్రీస్తు యొక్క సంరక్షణలో, క్రీస్తు అంటుకట్టుబడి ఉన్నాం. ఆయన మనకి శిరస్సుగా ఉంటే, ఆయన మనకి స్పిరిచువల్ హస్బెండ్ గా ఉంటే, మరి అంత మంచి వ్యక్తి మనకి కంపానియన్ గా ఉండటం. సో దీస్ ఆర్ ఆల్ ద వండర్ఫుల్ థింగ్స్, ప్రివిలేజెస్ అండ్ ఏమంటాం, గొప్ప ఆధిక్యతల కింద మనం చూసాం. సో రక్షణ ఎలా వచ్చిందో చూస్తూ వస్తే, రక్షణలో వేరు వేరు భాగాలు మనం చూసాం. రక్షణ, యేసు అనగా రక్షకుడు. నేను పదే పదే కొన్ని రిపీట్ చేస్తున్నప్పుడు దయచేసి ఎవరు బోర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బైబిల్లో ఒక ప్రిన్సిపలే రెపిటేషన్ చూస్తాం. బైబిల్లో ఈ ప్రిన్సిపల్ చూస్తూ ఉంటాం. పదే పదే దేవుడు మనతో ఎందుకు మాట్లాడతాడంటే, ఈ మాట కూడా నేను మీకు గుర్తు చేయడం మంచిది. ఫిలిప్ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 2 వచనం. మెట్టుకున్న సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయటం, అవే సంగతులు నేను మరలా రాయటం నాకేమి కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. అదండి. సో సేమ్ థింగ్స్ మరలా చెప్పబడాలి, ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ విషయాలు పదే పదే నేను ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే, అవి మన హార్ట్స్ లో, మైండ్స్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. రక్షణ మన ఊరికే రాలేదు, ఉచితంగా ఏం రాలేదు. యేసుక్రీస్తు రక్తం చిందిస్తే వచ్చింది. ఓకే, సో మనం పదే పదే దాని విలువని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇంత గొప్ప రక్షణను, అది ఎంత గొప్పదో విలువైనదో అర్థమైతేనే కదా మనం దాన్ని నిర్లక్ష్యం చేయం. సో ఆ విషయమే మనము జ్ఞాపకం పెట్టుకుందాం. సో ఏమైతుంది, యేసుక్రీస్తు మనం విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడ్డాము. ఈ రక్షణలో వేరు వేరు భాగాల అంశాలు ఉన్నాయి. మనల్ని ఫస్ట్ ఆయన నీతిమంతుడిగా తీర్చాడు, మనల్ని ఆయన డిక్లేర్ చేశాడు, మనము రైచియస్ కింద, వీఆర్ జస్టిఫైడ్ అని చెప్పాడు. ప్రపంచం అంతా, సృష్టి అంతా, ఈ ఈవిల్ స్పిరిట్స్ అన్ని కూడా మన మనస్సాక్షితో సహా అందరూ మన మీద నేరారోపణ చేస్తున్నప్పుడు, అందరూ మనల్ని పాపులుగా ముద్రించినప్పుడు, రాళ్ళు పట్టుకొని వచ్చి కొట్టడానికి వచ్చినప్పుడు, ధర్మశాస్త్రం ఒకవైపు మన మీద నేరం మోపుతా ఉంది, మన మనస్సాక్షి, తర్వాత అందరూ కూడా. ఆ పరిస్థితుల్లో యేసుప్రభువు వారు లేచి నిలబడి మనల్ని కాపాడాడు. ఆయన తన రక్తంతో మనల్ని కడిగేసి మన పాపాలను తుడిచిపెట్టి, ఇప్పుడు చెప్పండి ఎవరంటారు నా బిడ్డని పాపి అనేసి. ఆయన మన పక్షాన పోరాడాడు పిల్ల. ఇప్పుడు చెప్పండి ఎవడంటాడో నా బిడ్డల్ని పాపులు అనేసి. రక్తంతో అసలు ఆ యొక్క ఏమంటాం, ట్రేస్ కూడా లేకుండా రిమూవ్ చేసి పడేసాడు. ఇట్స్ ఎ డిక్లరేషన్ అనమాట, ఒక చట్టపరమైన ప్రకటన చేశాడు. ఇప్పుడు దేవాది దేవుడే, న్యాయాధిపతి, సర్వోన్నతమైన న్యాయాధిపతి డిక్లేర్ చేస్తే, వీడు పరిశుద్ధుడు లేకపోతే వీడు నీతిమంతుడని ఇంకెవడు నిలబడతాడు? ఎవడు మన మీద అక్యూజ్ చేయగలడు? ఎవరికి ఛాన్స్ లేకుండా చేశారు అనమాట. అది చాలా గొప్ప విషయము. జస్టిఫికేషన్ గురించి ఆల్రెడీ మనం చూసాం. అట్లా మొదలైన మనము మనల్ని మహిమపరచాలి. చూడండి, రక్షణ యొక్క ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవాలి. క్రైస్తవ్యాన్ని ఎంతగా లిమిట్ చేసి, ఎంతగా ఏమంటాము మినిమైజ్ చేసి, ఒక ఇన్ఫీరియర్ భావజాలంలో తీసుకెళ్తుంది ఈరోజు. అసలు యేసుక్రీస్తు వారు, ఇందాక సంబడి ఈస్ ఆస్కింగ్, క్రైస్ట్ ద హోప్ ఆఫ్ ద గ్లోరీ అని కొలస్సీ పత్రికలో పౌలు చెప్తాడు. అసలు ఏంటి మన హోప్ ఏంటి, అసలు గ్లోరీ ఏంటి? ఇది అర్థం కాకనే క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తారు చాలా మంది. యేసుక్రీస్తు వారి యొక్క ఈ రక్షణ కార్యక్రమం, దాని యొక్క ఎంత గొప్పదో అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే దాన్ని ఒక ప్రాస్పరిటీ కోసమో, ఒక ఉద్యోగం కోసమో, స్వస్థత కోసమో, లేకపోతే ఏదో ఒక దానికి మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు.
యేసుప్రభు వారు మరణము కేవలం ఈ లోక సంబంధం ఆశీర్వాదాల కోసమే అయితే గనక అసలు ఆయన మరణించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో కూడా అద్భుతమైన స్వస్థతలు జరిగాయి, చనిపోయిన వారు లేపబడ్డారు. గాడ్ మేడ్ హిస్ పీపుల్ రిచ్, వెల్త్ వచ్చింది వారికి, క్షేమం, అన్ని రకాల ఆశీర్వాదాలు లేవా అక్కడ? డిట్రానమీ మీరు చూడండి. సో ఫార్ గ్రేటర్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి నూతన నిబంధనలో. అసలు క్రీస్తు వారు ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చింది, ఏంటి రక్షణ, ఏంటి మహిమ, మనం అర్థం చేసుకోవాలి. మీరు ఒకసారి రోమపత్రి 5వ అధ్యాయం చూస్తే 1 నుంచి, దయచేసి చూద్దాం, అది 5వ అధ్యాయము 1 నుంచి చదువుతూ ముందుకు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, చూడండి, నీతిమంతులుగా తీర్చబడి, ప్రైజ్ ది లార్డ్, వి ఆర్ జస్టిఫైడ్, ఓకే, వి ఆర్ మేడ్ రైచియస్. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము, దేవునితో సమాధానం కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై, ఈ కృపలోనికి ఎంట్రీ దొరికింది, అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఒక మహిమ గురించి మాట్లాడుతున్నాడు, నిరీక్షణ ఉంది, అది దేవుని యొక్క మహిమ. ఎందుకు రక్షించాడు, ఎందుకు నాకు ఈ కృపనిచ్చాడు, ఎందుకోసము చెప్పండి? నీకు ఒక మహిమనివ్వటానికి, ఒక అల్టిమేట్ గ్లోరీ ఒకటి ఉంది, అది ఇంకా రివీల్ అవ్వాల పూర్తిగా. ఆ హోప్ ఆఫ్ గ్లోరీ ఏంటంటే క్రైస్టే అన్నమాట, తన ప్రియుని. అందుకే ఎఫెసీ పత్రికలో ది అన్ఫాథమబుల్ రిచెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్, అసలు క్రీస్తు శోధింప శక్యము కానీ ఆ క్రీస్తు యొక్క ఐశ్వర్యం ఇది, అది మనకి ఇవ్వాలి, ఆ మహిమను ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని యొక్క సర్వ సంపూర్ణమైన మహిమంతా కూడా క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తుతో మనల్ని ఈక్వేట్ చేద్దామని తండ్రి యొక్క ఉద్దేశం. క్రీస్తు యొక్క మహిమంతా, ఆ పొజిషన్ అంతా నాకు ఇవ్వాలని, ఆయన రేపొద్దున తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవాలని, కిరీటం పెట్టాలని, తన సంతోషంలోని మనం పిలవాలని, పాలు పొందులు పొందాలని, తన జీవంలో పాలు పొందులు పొందాలని. మనం ఒకటి కాదు, అసలు గ్లోరియస్ పిల్లర్. మీరు రోమపత్రిక 8వ అధ్యాయం, మనం 28వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. ఆయన ముందుగా ఎవరిని ఎరిగెనో వారిని పిలిచిన వారిని ఆయన నీతిమంతులుగా ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. జస్టిఫికేషన్ గురించి రాయబడింది, గ్లోరిఫికేషన్ గురించి రాయబడింది. అస్యూమింగ్ దట్ దే ఆర్ సాంక్టిఫైడ్, పరిశుద్ధపరచబడడం అది ఇక్కడ రాయబడలేదు. కానీ ఆ గ్లోరిఫికేషన్ ఎలా జరుగుతుందంటే త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ సాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడటము. ఇప్పుడు యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించును. ఏంటి రక్షణ? దేని నుంచి రక్షించాడు ఆయన? ఫస్ట్, హీ సేవ్డ్ us ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ ద సిన్. అర్థమవుతుందా? తండ్రి ఉగ్రత నుంచి, ఆ యొక్క శిక్ష నుంచి, నిత్య నరకం నుంచి తప్పించాడు. మొట్టమొదటిగా వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ దాట్. తర్వాత దేని నుంచి రక్షిస్తాడు? ఆయన కృప ద్వారా పాపం యొక్క అధికారము నుంచి మనకి రక్షణ కలుగుతుంది. ఏ పాపము నీ మీద ప్రభుత్వం చేయకుండా పాపం యొక్క క్లచెస్ నుంచి నాకు విడుదల వస్తుంది, రక్షణ వస్తుంది. అండ్ ఫైనల్లీ అసలు పాప లోకమే లేదు, పాపం యొక్క ప్రజెన్స్ నుంచి పాపం అనేది లేకుండా చేస్తాడు ఆయన. ఫైనల్ గా అబ్సల్యూట్ పర్ఫెక్టెడ్ ఎన్వైరన్మెంట్ లోకి తీసుకెళ్తాడు నన్ను. పరలోకంలో అసలు పాపం ఉండదు, అక్కడ మరణం ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, రోగం ఉండదు, ఏడుపు ఉండదు, నో షార్ట్ కమ్స్, నో ఏమంటాము ఇన్కంప్లీట్ లేకపోతే ఇంపర్ఫెక్షన్స్ అక్కడ ఉండవు. అక్కడికి ఆ సంపూర్ణతో నన్ను తీసుకెళ్తాడు. అది మహిమపరచబడడం అంటే. అయితే అక్కడికి ఆ మహిమ దాని డిగ్రీస్ వేరే ఉన్నాయి. డిఫరెంట్ డిగ్రీస్ లో ఆ యొక్క మహిమ ఉంది. ఆ మహిమ నాకు ఎలాగా వస్తుందంటే ఇట్ ఈస్ ప్రపోర్షనేట్ టు ఎ ప్రాసెస్ కాల్డ్ సాంక్టిఫికేషన్. సో రక్షణ మనం మూడు విధాలుగా చూస్తే, 3 పార్ట్స్ కింద నీతిమంతులుగా తీర్చబడటం, జస్టిఫికేషన్ అంటాము. తర్వాత దేవుడు నన్ను ఇప్పుడు పరిశుద్ధపరచబడుతూ, నన్ను కడుగుతూ, పరిశుద్ధపరచబడుతూ నన్ను మహిమలోనికి తీసుకెళ్తాడు. ఆ మహిమను నాకు ధరింపచేస్తాడు.
సాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్ అనే 3 భాగాలుగా మనం చూస్తాం. ఈరోజు ఈ పరిశుద్ధ పరచబడడం గురించి కొంచెం మనం ఆలోచించేద్దాం, నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్లో డిఫరెంట్ స్క్రిప్చర్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతుంది పరిశుద్ధత గురించి. మనం దాన్ని గమనించినప్పుడు 3 రకాల పరిశుద్ధీకరణ, పవిత్రీకరణ అనేవి మనకు అర్థమవుతుంది. ఒకటి, ఆయన పాస్ట్ టెన్స్ వాడాడు, పరిశుద్ధ పరచను అంటే సంథింగ్ విచ్ హెస్ ఆల్రెడీ హ్యాపెండ్ లాగా కొన్ని వచనాలు కనపడతాయి. అంటే దాన్నే పొజిషనల్ సాంక్టిఫికేషన్ అంట. ఉదాహరణకి మీరు ఎఫెస్ పత్రిక 2వ అధ్యాయం చూస్తే, మా అపరాధము చేత పాపము చేత చచ్చిన మనల్ని ఆయన క్రీస్తుతో లేపెను, క్రీస్తు లేపి తీసుకెళ్లి సింహాసనం కూర్చుండబెట్టాను. వేర్ ఆర్ వి అంటే చెప్పండి, బైబిల్ క్లియర్ చెప్తుంది ఎఫెస్ 2లో. ఎక్కడున్నాం మనం చెప్పండి, ఎంతమంది నమ్ముతారు దాన్ని? పరలోకంలో ఆయన సింహాసనం మీద కూర్చున్న బైబిల్ ఈస్ టాకింగ్ అబౌట్. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తాను, అది ట్రూ. అది మరి అట్లా ఉన్నాం మనం, అలా బిలీవ్ చేస్తున్నాం, అలా జీవిస్తున్నాము మనం. వీఆర్ ఆల్రెడీ సీటెడ్ ఆన్ ద థ్రోన్. ఆల్రెడీ మనం పరలోకానికి మహిమపరచబడి రోమపతి 8:29 చూస్తాం, మహిమపరచను అంటున్నాడు ఆల్రెడీ. అసలు సంబడి సెడ్, అసలు నిజానికి ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే హీబ్రూలో అసలు ఫ్యూచర్ టెన్స్ ఉండదంట. దే డోంట్ రేర్లీ దే యూజ్ అంట. అంత పాస్ట్ టెన్స్ లో ఉంటది. మీరు గమనించండి, అబ్రహాంతో నేను నిన్ను ఆల్రెడీ ఫాదర్ గా చేసేసాను, పిల్లలు అప్పటికి ఒక పిల్లోడు కూడా లేడు అబ్రహాంకి. ఇదిగో నేను ఈ దేశం మొత్తం ఇచ్చేసాను, యెహోషువతో అంటున్నాడు. ఐ హావ్ గివెన్ యూ ఆల్రెడీ దిస్ ల్యాండ్. అప్పటికి వాళ్ళు అడుగు కూడా పెట్టలే. ఆయన ప్రామిసెస్ అన్ని కూడా ఎస్ అండ్ ఆమేన్. ఎందుకంటే ఆయన ఒక్కసారి పలికితే అది జరిగినట్లే లెక్క. చేస్తాను చూస్తాను అనండి, ఆయన చేసేసాను అంటే ఆల్రెడీ. యు జస్ట్ బిలీవ్. ఆయన మనల్ని ఆల్రెడీ మహిమపరచాడు. అంటే పొజిషనల్ గా ఆయన చేయాల్సిన రక్షణ కార్యం అంతా చేసేసాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయన తలపెడితే ఆయన ముగించకుండా ఉండడు. అర్థమవుతుందా? ఈ రక్షణని ఆయన ఆరంభించాడు, ఆయన ఖచ్చితంగా ముగిస్తాడు. ఒక అష్యూరెన్స్ అనమాట ఇది. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అష్యూరెన్స్, ఇట్ ఈస్ అ ట్రూత్ ఆల్సో. పొజిషనల్ గా మనల్ని ఆయన పరిశుద్ధ పరచాడు. ఇది ఎలా జరిగిందా అంటే ఆయన వాడిన మీన్స్ ఏంటి, ఏజెంట్ ఏంటంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్. అందుకు హీ డిక్లేర్ అయిపోయింది అనమాట ఒక్కసారిగా. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం, 12-13 చూద్దాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళుదము. మీరు 1 కొరింథీ 1:2 గాని, ఫిలిప్పీ 1:1 గాని, పరిశుద్ధ పరచబడిన వారై అన్న మాట చూస్తారు. ఒకసారి కొరింథీ చూస్తారా? 1 Corinthians chapter 1:1. He called the church saints, పరిశుద్ధులు, పరిశుద్ధ పరచబడిన వారై అన్నమాట. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై, ఏమంటాడు? పాస్ట్ టెన్స్ వాడుతున్నాడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఆల్రెడీ పాస్ట్ టెన్స్ వాడు, పరిశుద్ధ పరచబడిన అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 16-18 వరకు కూడా ఒకసారి చూద్దాం క్విక్. అపోస్తలుల 26:16-18. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. పరిశుద్ధపరచబడబోవు అనట్లేదు చూడండి. సంఘం గురించి ఆయన రిఫర్ చేస్తూ పరిశుద్ధపరచబడిన వారిలో, ఆల్రెడీ ద చర్చ్ ఈస్ డిక్లేర్డ్ హోలీ, డిక్లేర్డ్ ఏమంటాం, సాంక్టిఫైడ్. పరిశుద్ధపరచబడ్డాము అని చెప్తుంది బైబిల్. పాస్ట్ టెన్స్ వాడుతున్నాడు. ఎలా జరిగి, ఎందుకు అంటున్నాడు పొజిషనల్ గా అంటే బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ద పవర్ ఆఫ్ ద బ్లడ్. అండ్ రక్తంతో వన్స్ ఫర్ ఆల్ ఆయన ఏమంటాం డిక్లేర్ చేసేసాడు. వండర్ఫుల్ కదా. దీన్ని పొజిషనల్ సాంక్టిఫికేషన్, ఇలాంటివి ఎన్నో చూస్తాం పాస్ట్ టెన్స్ తో వాడబడినవి. జస్టిఫైడ్ ఆల్రెడీ, ఓకే, సాంక్టిఫైడ్, గ్లోరిఫైడ్ ఆల్రెడీ.
అట్లా అన్నమాట. మీరు మరణం నుంచి జీవంలోనికి మీరు దాటి ఉన్నారు అంటాడు. అన్ని పాస్ట్ టెన్స్ వాడుతున్నాడు. అంటే దేవుడు అంత ధీమాగా చెప్తున్నాడు, అయిపోయింది పో అన్నట్టుగా. ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదన్నట్టుగా. అయితే రెండోది ఏంటి, ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్ అంటాం. క్రమక్రమముగా నేను పరిశుద్ధ పవిత్రీకరణది క్రమక్రమంలో జరిగే ఒక ప్రక్రియ గురించి కూడా బైబిల్ మాట్లాడుతుంది. ఒక్కొక్క డీటెయిల్గా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇది ఎలా జరుగుతుంది? ఇట్ హ్యాపెన్స్ త్రూ ద ఏజెంట్. ఏంటంటే ద మీన్స్ ఆఫ్ దిస్ సాంక్టిఫికేషన్ అంటే త్రూ హిస్ వర్డ్ అండ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన వాక్యము, ఆయన ఆత్మ ద్వారా మనల్ని క్రమక్రమంగా ఆయన పోలికలోనికి, మెచ్యూరిటీలోనికి పవిత్రీకరణ జరుగుతూ ఉంది. ఓకేనా? అపోస్తల కార్యాలు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, ఆయన వాక్యము సత్యము, ఈ వాక్యం ద్వారా ఆయన మనల్ని సత్యమందు వారిని సాంక్టిఫై చేస్తాడు. ఈ వాక్యమే సత్యము. ప్రతి ఇంగ్లీష్ లో అయితే సాంక్టిఫై దెమ్ లార్డ్, సాంక్టిఫై దెమ్. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేస్తున్నాను. సో సాంక్టిఫికేషన్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ద ట్రూత్. ఓకే, ఇంకొకటి ప్రభు రాకడ జరిగినప్పుడు వన్స్ ఫర్ ఆల్ ఒక్కసారిగా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని సంపూర్ణమైన పర్ఫెక్ట్ సాంక్టిఫికేషన్ లోకి తీసుకెళ్తాడు. ఈవెన్ 1 యోహాను 3లో కూడా చూస్తాం, ఆయన వచ్చినప్పుడు మనం ఆయనలాగా కనపడతాం. వి విల్ బి లైక్ హిమ్ అనేసి 1 Thessalonians 5:23లో చూస్తాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచుబడునుగా. నీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగా. At the time of the Lord's coming, అప్పటికి వచ్చేసరికి ఈ యొక్క సాంక్టిఫికేషన్ would be made perfect. సంపూర్ణ పరిశుద్ధపరచబడడం, పవిత్రీకరణ అనే ఒక ప్రాసెస్ గురించి, ఎండ్ ఆఫ్ ద సాంక్టిఫికేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒక్కొక్కటి డీటెయిల్ గా అర్థం చేసుకొని ప్రయత్నం చేద్దాం. నేను హడావుడిగా స్పీడ్గా మాట్లాడదలుచుకోలేదు, కానీ స్లోగా ఈ విషయాలు, యేసు రక్తం ఏం చేసింది, తర్వాత ఆయన ఆత్మ మనకు ఎలా హెల్ప్ చేస్తాడు, వాక్యం మనం ఎలా పరిశుద్ధపరుస్తుంది, ఆయన మహిమలోనికి వెళ్తాం, ఏంటి ఆయన మహిమ, ఈ విషయాలు చాలా స్లోగా అర్థం చేసుకుని ప్రయత్నం చేయడానికి చూద్దాం. సో ఇందాక చూసాం కొరింథీ పత్రికలో పరిశుద్ధపరచబడిన అంటే పాస్ట్ టెన్స్ వాడుకుంటూ వెళ్తాడు కదా. 1 కొరింథీ 1:31 కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆయనే మనకు పరిశుద్ధత, విమోచన ఆయను అన్న మాట చూస్తాం ఇక్కడ. 1 కొరింథీ 1:31 అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును. ఎవరు ఆయన అంటే ఇక్కడ క్రీస్తు. దేవుని మూలమున ఆయన అంటే క్రీస్తు ప్రభు వారు మనకి ఏమేమయ్యాడు? జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును. ఆయన పరిశుద్ధత, క్రైస్టే మన పరిశుద్ధత. అంటే చెప్పండి, క్రైస్ట్ పరిశుద్ధత ఇస్ ఇట్ ఇన్కంప్లీట్, ఇంపర్ఫెక్ట్ వన్నా? నో. అది ఒక వ్యక్తి ఇచ్చేదో లేకపోతే నా ఓన్ అయితే అది ఖచ్చితంగా ఇంపర్ఫెక్ట్ అవుతుంది. ఆయన వన్స్ ఫర్ ఆల్, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన విమోచన, ఆయన జ్ఞానం సమస్తం క్రీస్తువి నాకు ఆపాదించడం జరిగింది. హూస్ సాంక్టిఫికేషన్, హూస్ హోలీనెస్ అంటే ఇట్ ఈస్ క్రైస్ట్ హోలీనెస్. ఇంప్యూటెడ్ అన్న పదం వాడతాం. నాకు ఆపాదించబడింది, నాకు గిఫ్ట్ గా ఇవ్వబడింది అర్థం చేసుకుంటాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం ప్రియులారా. కావున తన స్వరక్తము చేత, యేసు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై పొజిషనల్ sanctification done by the blood. The agent ఏంటయ్యా అంటే ఇక్కడ blood of Jesus Christ. Past tense. It is a declaration. Okay, దేవుడు మనల్ని ఏమంటాము, చట్టపరంగా లేకపోతే ఒక లీగల్ గా ఒక డిక్లరేషన్ చేశాడు. దేవుడు మనల్ని పరిశుద్ధులు అని పిలిచాడు. ఆయన పిలిస్తే ఇంకెవడేమంటాడు? కాదంటే ఆయనకి ఎవరికి అధికారం ఉంది? ఇది ప్రభు మనకి ఒక గిఫ్ట్ గా ప్రసాదించిన భాగ్యం కింద మనం చూస్తాం. ప్యూర్లీ దిస్ ఇస్ ద లార్డ్స్ డూయింగ్. ప్రభు యొక్క పని ఇది. మనం ఆయనతో ఏకమై ఉన్నాము కనుక. ఎలా జరిగిందయ్యా ఇది అంటే, ఇండివిజువల్ గా ఉంటే ఇది జరగదు. నేను క్రీస్తుతో ఏకమై ఉన్నాను కనుక
బికాస్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనిటీ విత్ క్రైస్ట్, వన్ విత్ క్రైస్ట్ అన్న దాని నుంచి నాకు ఇది వచ్చింది అన్నమాట, నాకు ఆపాదించబడింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ లో ఇద్దరు రన్ చేస్తున్నారు, పార్ట్నర్షిప్ వచ్చింది. ప్రభు ఒక సైడ్ ఉన్నాడు, నేను ఒక సైడ్ ఉన్నాను. నేను ఒక రన్ కూడా కొట్టలే, మొత్తం ఆయన రన్సే కొట్టాడు, ఆయనే కొట్టాడు రన్స్. కానీ పార్ట్నర్షిప్ అనగానే అందులో నేను వస్తానా, అందులో నాకు ఫాల్ వస్తుందా? సో మా పార్ట్నర్షిప్ గెలిపించింది అనుకో మ్యాచ్. ప్రతిసారి పార్ట్నర్షిప్ గెలిపించినప్పుడు జీసస్ క్రైస్ట్ అండ్ శ్రీధర్ అని వస్తుంది, నేను కొట్టింది ఎంత? 0. కానీ ఆయన నాకు ఏం చేశాడు, ఆయనతో కూడా పార్ట్నర్షిప్ ఇచ్చి కమా నీకు కూడా గిఫ్ట్ ఇస్తానులే, నీకు కూడా క్రౌన్ ఇస్తానులే అన్నట్టుగా. సో బికాస్ ఐఎమ్ యునైటెడ్, ఐ హ్యావ్ ఎ పార్ట్నర్షిప్ విత్ హిమ్, యునైటెడ్ కాబట్టి ఆ మహిమ, ఆ పరిశుద్ధత నాకు ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. మనకి రోమపత్రిక 6వ అధ్యాయంలో ఆయనతో ఐడెంటిఫై అవడం గురించి, ఆయనతో ఏకమై ఉన్న విషయం గురించి అక్కడ రాయబడింది. ఏ విషయాల్లో మనం ఇప్పుడు దాకా చూస్తూ వచ్చాం, ఆయనతో నేను సిలువ వేయబడటం దగ్గర నుంచి, ఆయన మరణంలో, క్రూసిఫిక్షన్ లో, ఆయన బరియల్లో యునైటెడ్, తర్వాత ఆయన రిజరెక్షన్ లో యునైటెడ్ కలిశాను, ఆరోహణమయ్యాడు అసెన్షన్ లో నేను యునైటెడ్ అయ్యాను, ఆయనతో సింహాసనంలో ఆయనతో పాటు కూర్చుండడంలో ఐఎమ్ యునైటెడ్, యూనిటీ విత్ క్రైస్ట్ అన్నమాట. ఇదంతా కూడా అందుకే పౌలుకి అర్థమైంది స్పష్టంగా, ఇక జీవించవలసిన నేను కాదు, ఆయన నేను ఒకటే. సో ఐ టోటల్లీ లెట్ క్రైస్ట్ లివ్ ఇన్ మీ, త్రూ మీ. నేను జీవించిన జీవితం అంతా కూడా ఇప్పుడు నాది కాదు, అసలు క్రీస్తే. రన్స్ అన్ని ఆయనే కొడుతున్నాడు, కానీ నేను మాత్రం ఆ పార్ట్నర్షిప్ లో నేను ఉన్నాను అంతే. హీ డస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ, ఐఎమ్ దేర్ లైక్ దట్. ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోయించిన జనులారా నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటూ, నా కాడి సులువైనది అంటాడు. ఒక కాడి అంటే తెలుసా, ఒక బుల్లక్ కాటికి ఒక కాడి కడతారు, 2 ఎద్దులకి అటొకటి ఇటొకటి. అది ఒక భారం మోసుకొని వెళ్తాం, లాక్కొని వెళ్తా ఉంటుంది కాటు. మీరు చూస్తే ఆ 2 ఎద్దులు ఎవరు అనుకున్నారు? ఒక ఎద్దు ద ఓల్డ్ ఏన్షియంట్ పవర్ఫుల్ మైటీ, ఏమని చెప్పొచ్చు, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఒక పక్క నేను ఒక యంగ్ టెండర్ లేదా బలహీనమైన ఒక ఎద్దుని నేను. ఆయనతో పాటు నన్ను నాకు ఒక పార్ట్నర్షిప్ అన్నమాట. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇద్దరం కలిసి మోసుకొని వెళ్తా ఉంటాం. దేన్ని? ఆ యొక్క కాడి సులువైన. ఎందుకు సులువైపోయింది? ఆయన మోస్తున్నాడు కనుక. ఈరోజు చాలా మంది మీరంతా మీరే భారం భరించుకోవాలనుకుంటా ఉంటారు, మీరంతా మీరే కష్టపడతా ఉంటారు. ఈ ద హోల్ వర్క్ లో, రక్షణ మొత్తంలో ఆయన మన పార్ట్నర్ అని అర్థం చేసుకోవాలి పిల్లలు. ఈరోజు మనం వెళ్తున్న మన లైఫ్ లో వాట్ ఎవర్ ఈజ్ యువర్ ప్రాబ్లం, ఇట్ కుడ్ బి యువర్ స్టడీస్, జాబ్, హెల్త్, ఫ్యామిలీ, ఆర్ యువర్ స్ట్రగుల్స్, స్పిరిచువల్ స్ట్రగుల్స్, పాపంతో పోరాడడంలో, సాతానుతో పోరాడడంలో, ఈ లోకంలో ఇష్యూస్ తో, శత్రువులు అందరితో, whatever you are, wherever you do, whatever is your problem, I tell you, Christ is my partner. He's right there with me. ఆయన ఎప్పుడు ఒక క్షణం కూడా ఆయన విడిచిపెట్టాడు. ఒక్క క్షణం కూడా నువ్వు ఒంటరివాడు కావు. ఎంత గొప్ప ఆదరణ ఆలోచించాను. అందుకే కనుకనే నాకు మహిమేం నాకు రాదు, ఆయన మూలమున, ఆయన ద్వారా సమస్తమును ఆయన కొరకు అన్న ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. ఆయనతో పాటు మహిమపరచు, చేసేదంతా ఆయనే, ఆయనతో పాటు మళ్ళీ మహిమపరచబడతా నేను. దేవునికి స్తోత్రం కలుగును కాదు. సో ఇది ఎలా జరిగిందంటే, బికాజ్ ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ క్రైస్ట్, యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా జరిగింది. అయితే ఇక్కడ పరిశుద్ధపరచబడ్డాను అనింది కానీ పాపరహితులు అని లేదు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ హియర్. పరిశుద్ధపరచబడడం ఒక విషయము, అయితే పాపరహితులయ్యారు, అబ్సల్యూట్లీ సిన్ ఫ్రీ అని కాదు ఇక్కడ మీనింగ్. డిక్లేర్ చేశాడు కానీ, సరే ముందైతే డిక్లేర్ చేద్దాం, తర్వాత చూసుకుందాం అన్నట్టు ఆయన. అర్థమవుతుందా? నేను డీల్ చేసుకుంటానులే, ఫస్ట్ అయితే వాడిని డిక్లేర్ చేసేయండి అన్నట్టుగా డిక్లేర్ చేసేసాడు. ఇప్పుడు యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, అది దాన్ని ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్ అంటాం. ఐల్ కమ్ టు దట్ లేటర్. ఇట్ కమ్స్ బై ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆయన మనల్ని సెయింట్స్, పరిశుద్ధులు అని పిలిచాడు. ఇట్ ఈస్ ఎ డిక్లరేషన్. బేసికల్ గా ఒక చట్టపరమైన ప్రకటన కింద మనం దీన్ని చూస్తాము. ఇది విశ్వాసి కానీ మనకి దేవుడి చేత, దేవుడే నెరవేర్చిన ఒక సంపూర్ణమైన కార్యం కింద
ఆయన చేసిన ఒక సంపూర్ణమైన కార్యం కింద మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 10:10 ఒకసారి మనం చూద్దాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. వన్స్ ఫర్ ఆల్. ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఉదయం హీబ్రూ 10:10 చదువుతాను. Yeah, 10:10. Yeah. By this will we have been sanctified through the offering of the body of Jesus Christ once for all, or forever అన్న పదం వాడతారు NIV అనుకుంటా. NAS వెళ్తే once for all అనేసి, once for all డిక్లరేషన్ అది. ఇక నేను ఎవ్వడేమి అనడానికి వీల్లేదు. ఎంత ఎంత ధైర్యం ప్రియులారా మనకి, ఎంత కాన్ఫిడెన్స్ ఉంది క్రీస్తులో చెప్పండి, ఎంత ఫ్రీడమ్ ఉంది క్రీస్తులో మనకి. ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ వాట్ యూ డూ. నేను చేసిన దాన్ని బట్టి, చేయబోయే దాన్ని బట్టి, నా క్రియలను బట్టి జరిగింది కాదు, కానీ ఇట్స్ అ ప్యూర్ బై ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ అన్నమాట. నిర్గమకాండము 24వ అధ్యాయం 8వ వచనంలో అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. దిస్ ఇస్ వాట్ ద బ్లడ్ డస్. ఆయన చేసిన నిబంధన, ఆయన అంటే ఒక నిబంధనలో ప్రభు యొక్క ఇనిషియేషన్, ప్రభు తీసుకున్న ఒక చొరవ, ఆయన యొక్క బాధ్యతని మనకిది సూచిస్తా ఉంది. ప్రభు అడిగాడు వాళ్ళని, వాళ్ళంతా ఎస్ ప్రభు ఒప్పుకొని అందులో ముందు కొనసాగాడు. చూడండి, నిబంధన ఎప్పుడు కూడా ఫెయిల్ చేయలేదు. ఆయన సైడ్ నుంచి నిబంధన ఎప్పుడు ఫెయిల్ చేయడు. నేను నన్ను విడువను ఎడబాయను అన్నా అనుకోండి, ఎప్పుడు ఎడబాయలేదు ఆయన. ఇజ్రాయెల్ నేను కొట్టివేలేదు, ఇప్పటికి చూడండి, గమనించాను. ఇజ్రాయెల్ పట్ల చేతులు చాచే ఉంచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ అవర్ వర్క్, ప్యూర్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిజ్ వర్క్ అన్నమాట. పొజిషనల్ గా ఏం చేశాడు? ఇప్పుడు ఆయన మనల్ని డిక్లేర్ చేశాడు. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఎవరు మనం? సెయింట్స్ బై కాలింగ్. ఎక్కడున్నాం మనం? ఆయన సింహాసనం మీద ఉన్నాం. ఎక్కడున్నాం? క్రీస్తులో ఉన్నాం. క్రీస్తు మహిమను ఆల్రెడీ మనం ధరించుకున్నాం అని బైబిల్ సెలవిస్తాం. అయితే మరి ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్ ఏంటి? ఇదేంటి? ఇందాక చెప్పాను, పాపరహితులు అని కాదు, కానీ ఆయన అంటే ఒక కేసు టేకప్ చేశాడు. ఆయన నేను చూసుకుంటా పో అని ఫస్ట్ భరోసా ఇస్తాడు కదా. హాస్పిటల్లో డాక్టర్ చేతులు పడితే, అబ్బా ఆ డాక్టర్ చేతులు పడితే బతికినట్టే నీ కొడుకు అన్నట్టు అంటాం చూడు. అట్లాగా ఒక భరోసా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేశాడు. దీన్నే ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్. ఆయన నన్ను పరిశుద్ధ పరచటం క్రియాత్మకంగా మొదలు పెట్టాడు. అంటే పాపము నుంచి క్రమక్రమంగా నన్ను ఏమంటాము కడిగి డే బై డే క్రీస్తు పోలికలోనికి, ఆయన మెచ్యూరిటీలోనికి, ఆయన పవిత్రతలోనికి నన్ను ఎదిగేలా చేస్తాను అనమాట. డే బై డే ప్రాసెస్. ఇది ఎలా జరుగుతుంది అంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, బికాస్ ద హోలీ స్పిరిట్ డ్వెల్స్ ఇన్సైడ్. ఆయన నన్ను ఒప్పించడం ద్వారా, వాక్యం ద్వారా నన్ను ఆయన ప్రతిష్ఠ చేస్తూ, పరిశుద్ధపరుస్తూ స్లోగా తీసుకెళ్తాడు. ఇక్కడ ద ఏజెంట్ ఎవరంటే ఇందులో ద హోలీ స్పిరిట్ గాడ్. ఆమేన్. అక్కడ డిక్లరేషన్ లో ఏజెంట్ ఎవరని చెప్పుకున్నాం? ద బ్లడ్. వన్స్ ఫర్ ఆల్ డిక్లేర్డ్ అనమాట. పొజిషనల్ గా తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాడు, నీకు అక్కడ అధికారం ఇచ్చేసాడు. సో ఇక్కడ చూస్తే మరి ఏ పోలికలోకి తీసుకెళ్తాడు? ప్యాటర్న్ ఎవరు? మాదిరి ఎవరంటే గాడ్ హిమ్సెల్ఫ్. ఏ వ్యక్తి కాదు. ఎవరి పోలిక అది? దేవుని కంటే ఏ మాత్రం నువ్వు తక్కువ ఉంటావు, ఆయనకి ఇష్టం లేదు. ఇక్కడ ఒక మాట చూద్దామా? లెవిటికస్ 11వ అధ్యాయం 44-45 వచనాలు చూద్దాం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. అంటే మీరు ఈవెన్ 2 Corinthians 7:1 అనుకుంటాం. బికాస్ ద ఫియర్ ఆఫ్ గాడ్ యువర్ హోలీనెస్ మే బి పర్ఫెక్టెడ్. దేవుని భయం కలిగి ఆయన పరిశుద్ధతలోనికి మనము పర్ఫెక్షన్ లోకి, మన గోల్ ఏంటంటే మన ఒక మనిషి కాదు, ఒక పాస్టర్ కాదు. నా అల్టిమేట్ గోల్ ఇస్ టు బి లైక్ క్రైస్ట్, అంతే, నాట్ లెస్ దెన్ ఎనీథింగ్. సో ఆ ప్యాటర్న్ చూస్తే నాకు ఈవెన్ మాథ్యూ 5:48 చూడండి ఒకసారి.
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఉండేదారు లవ్ అండ్ ఫర్గివ్నెస్, క్షమించే విషయంలో, ప్రేమ విషయంలో మీరు అసలు పరలోకపు తండ్రికి ఏమాత్రం మీరు తక్కువ కాకూడదు. ఈవెన్ తండ్రిని పోలి, ప్రేమ విషయంలో ఆయన పోలి, కుమారుని పోలి మీరు జీవించాలని కూడా పౌలు రాసిన పత్రికలు. ఫస్ట్ పీటర్ కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1:14 and 16 కూడా చూద్దాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి. అంటే అసలు ముందు మనం ఒక విషయము పరిశుద్ధ పరచబడటము, నీతిమంతులుగా తీర్చబడటం, ఈ డిఫరెన్సెస్ ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దామా? తర్వాత మనం కంటిన్యూ విత్ సాంక్టిఫికేషన్. జస్టిఫికేషన్ అంటే చట్టపరమైన ప్రకటన. అది కూడా ఏమని, నువ్వు నీతిమంతుడవు, నువ్వు పాపివి కాదు అని ఒక డిక్లరేషన్ ఫ్రమ్ ద హెవెన్ అన్నమాట. ఎవరి గురించి? నీ గురించి, నా గురించి. సాంక్టిఫికేషన్ అనేది ఏంటంటే నా అంతరంగపు స్థితి అన్నమాట. దేవుని దగ్గర నా హృదయం లోపల కొద్ది కొద్దిగా పవిత్రీకరణ జరిగే ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్ కింద పవిత్రీకరణ చూస్తాం. జస్టిఫికేషన్ అనేది ఒక్కసారే జరిగే ప్రక్రియ. వన్స్ దేవుడు ఏం చేశాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావు కనుక నువ్వు డిక్లేర్ చేశాడు, నువ్వు నీతిమంతుడు అనేసి ముద్ర వేసేసాడు ఆయన. పరిశుద్ధత అనేది డే బై డే ఆయన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు తీసుకున్న నిర్ణయాలు బట్టి, మన రోమపత్రిక 6లో చూస్తాం, ఎవ్రీ చాయిస్ యూ మేక్, రోజు నీ యొక్క శరీరము, నీ అవయవములను దేవునికి, నీతికి నువ్వు అప్పగించుకునే కొలది, నీ పెదవులను, నీ కంటిని, చేతులను, కాళ్ళను రోజు ఎలా నీతికి సాధనములుగా నువ్వు అప్పగించుకునే కొలది సాంక్టిఫికేషన్ ఎదుగుతూ వెళ్తాం. ఇట్స్ ఏ గ్రాడ్యువల్ ప్రాసెస్ అన్నమాట, ప్రోగ్రెసివ్ గా జరుగుతుంది. నీతిమంతుడిగా తీర్చబడడం అనేది అంచెలంచెలుగా జరిగేది కాదు. ఇట్స్ వన్స్ ఫర్ ఆల్ డిక్లరేషన్. దట్ హ్యాపెన్స్ ఓన్లీ వన్స్. ఓకే, జస్టిఫికేషన్ లో, నీతిమంతుడిగా ప్రకటించడంలో ఏమవుతుందంటే పాప అపరాధము నుంచి నేను తప్పించబడతా, గిల్ట్ నుంచి తప్పించబడతా. అర్థం చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏంటి, ఈ సాంక్టిఫికేషన్ ఏం జరుగుతుందంటే అపవిత్రత నుంచి, లేకపోతే పొల్యూషన్ నుంచి, పాపం యొక్క పొల్యూషన్ నుంచి నాకు విడుదల వస్తుంది, కల్మషం నుంచి నాకు విడుదల వస్తుంది. అర్థమైంది? వన్స్ ఫర్ ఆల్. ఇప్పుడు నేను నా పూర్వ పాపములన్నీ నాకు గుర్తుకొచ్చి నేను ఏడుస్తానా? అపరాధం భావం ఉంటుందా నాకు? నో. రోమ 8:1 ప్రకారము క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి, దెర్ ఇస్ నో కండెమ్నేషన్, నో గిల్ట్. ఎందుకంటే నిన్ను ఆయన ప్రకటించేశాడు కాబట్టి. కానీ ఇక్కడ అలా జరగదు. ఇక్కడ డే బై డే నేను ఈ యొక్క అపవిత్రత నుంచి కొంచెం ముందుకు వెళ్తూనే ఉంటా, క్రమక్రమంగా. ఇది ఒక డిఫరెన్స్ కింద మనం చూస్తాం. జస్టిఫికేషన్ లో ప్యూర్ గా దేవుడే చేశాడు, ఆయన విశ్వాసం ఉంచాను కాబట్టి, ఆయన బ్లడ్ ద్వారా నా నీతిమంతుడిగా చేశాను. ఇక్కడ నేను దేవునితో నేను కోఆపరేట్ చేస్తా ఉంటా. పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్ట్ చేసినప్పుడు నేను నా పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టి క్షమాపణ అడిగి యేసు రక్తం చేత నేను మరలా కడగబడి మళ్ళీ ముందుకెళ్తాను. కొద్దిగా నా కోఆపరేషన్ జరగాలి. ఇక్కడ ప్రోగ్రెసివ్ గా జరుగుతుంది ఈ పని. ఏమే? అండ్ జస్టిఫికేషన్ ఈస్ వన్స్ ఫర్ ఆల్ అండ్ ఇట్ ఈస్ పర్ఫెక్టెడ్. అందులో హెచ్చు తగ్గులు ఏముండవు. మనం అందరిని ఆయన నీతిమంతుడిగా ఆయన ఒక్కసారిగా తీర్చిదిస్తాడు, ఒక్కలానే చూస్తాడు అనమాట. హెచ్చు తగ్గులు ఉండవు అందులో. కానీ ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్ ఆఫ్ సాంక్టిఫికేషన్ లో ఉంటారు. ఒక్కొక్క లెవెల్ ఆఫ్ మహిమ దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? ఇంకా ఇంకేం జరుగుతుంది చెప్పండి. ఇంకా ప్రధానంగా ఈ విషయాలను మనం అర్థం చేసుకుందాం. సో సాంక్టిఫికేషన్ మీన్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్ చూద్దాం. డైలీ నన్ను దేవుడు ఎందుకు పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు, ఎలా పరిశుద్ధపరుస్తాడు? కంటిన్యూల్ గా యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారానే సాధ్యమవుతుంది. కంటిన్యూల్ ఫెయిత్ అండ్ కృప ద్వారానే జరుగుతుంది. మొట్టమొదటిగా అది అర్థం చేసుకోవాల్సింది ఎట్టి పరిస్థితుల్లో. నేను హెబ్రీ పత్రిక 12:14 చూస్తాం. దేవుని ఎదుట పరిశుద్ధతను
మనుషులతో సమాధానము నేను వెతకాల్సింది, యాక్టివ్గా నేను వర్కౌట్ చేయాల్సిందే ఈ విషయంలో. రిలక్టెంట్ గా కుదరదు ఇది. నేను దేవునితో సహకరిస్తూ నేను యాక్టివ్గా నేను వర్కౌట్ చేసుకుంటూ వెళ్తాను. ఫిలిప్పీ 2:12-13 కూడా మనం చూస్తే కార్యసిద్ధి ఏమంటాము, ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేయుటకును దేవుడు మన హృదయంలో ఒక కార్యం చేస్తాడు, ఒక ఆలోచన పెడతాడు. ఈ పరిశుద్ధ పరచబడే ఒక ప్రక్రియ దేవుడు మన హృదయంలోంచి చేయడం మొదలు పెడతా ఉంటాడు. నిన్ను ఒప్పిస్తాడు, ఆయన నిన్ను ముందుకు తీసుకుని వెళ్తా ఉంటాడు. ఏమే సో ఇందాక చూసిన Hebrew 12:14 పరిశుద్ధత, సమాధానం అని 2 విషయాలు. ఇంకా చూస్తే ఎలా జరుగుతుంది యొక్క, నేను డీటెయిల్ గా ఒక్కొక్కటి వెళ్ళట్లేదు, ఎందుకంటే కమింగ్ డేస్ లో మనము ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ చర్చ్ లో ఏం జరుగుతుందో అక్కడ ఈ విషయాలు కొంచెం డీటెయిల్ గా మనం నేర్చుకుంటాం. ఇంకేం జరుగుతుంది, ఈ యొక్క పరిశుద్ధ పరచబడే ప్రక్రియ ప్రోగ్రెసివ్ ఎలా జరుగుతుందంటే సంఘం ద్వారా జరుగుతుంది. సంఘ కాపర ద్వారా, పెద్దల ద్వారా, డిసిప్లిన్ ద్వారా, ఇన్స్ట్రక్షన్స్ ద్వారా. అందుకే ఒక చర్చ్ లో నేను ఏమవ్వాలి తెలుసా, నేను ఒక సభ్యుడిగా ఉండాలి. సంఘ క్రమానికి నేను లోపడాలి, సంఘ అధికారంలో నేను లోపడాలి. మొదటి తెస్స ఫర్ ఎగ్జాంపుల్ 5వ అధ్యాయము 12-14 వచనాలు చూడండి. మొదటి తెస్స 5వ అధ్యాయము. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, మీకు బుద్ధి చెప్పేవారు ఎవరు? వీళ్ళు సంఘ నాయకులు, పెద్దలైన వారు, సంఘ కాపరులు. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. Hebrew 13:17 కూడా వీళ్ళు మీ యొక్క ఆత్మలను కాస్తారు, వాళ్ళు లెక్కప్పు చెప్తారు, మిమ్మల్ని చాలా జాగ్రత్తగా వాళ్ళు డీల్ చేస్తారు, మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. అసలు మీరు అందుబాటులో లేకపోతే, మీరు చర్చికి రాకపోతే, యు గాట్ మై పాయింట్. యు నీడ్ ఎ చర్చ్, యు నీడ్ టు కమ్ అండర్ ద లీడర్షిప్. ఓకే, సంఘ పెద్దలు, ఎల్డర్స్ అయిన వారికి లోబడటం ద్వారా ఇది మరి ముందుకి తీసుకెళ్తా ఉంటది. Hebrew 10:22-25 వరకు చూస్తాం. నియామక కూడికలు కొద్దిమంది మానుకున్నట్లుగా మీరు దయచేసి సమాజంగా కూడుకుని ఉంటాం మానద్దు. ఆ దినం సమీపించే కొద్దీ మనం బ్రదర్స్ అందరం కలుస్తాం, అకౌంటబిలిటీ పెరుగుతుంది. మనకి పెద్దలు అందరూ వస్తారు, మనకి మాట్లాడుతుంటారు, వాక్యం వింటాం, మనం చెప్పే ఇన్స్ట్రక్షన్స్ స్వీకరిస్తాం. కొద్దిమంది ఈ యొక్క కూడికల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి వినుటకు ప్రతి అవకాశాన్ని మనం వినియోగపరచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ, ఒప్పింప చేస్తూ, కడుగుతూ ఉంటాడు. ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ కదా. బల్లని నెగ్లెక్ట్ చేస్తారు చాలా మంది. ఒకప్పుడు నెలకి ఒకసారి మనం ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఎవ్రీ వీక్ మనము ఎందుకు బల్ల పెడుతున్నాం? సో దట్ యూ కెన్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, యూ కెన్ జడ్జ్ యువర్ సెల్ఫ్. నన్ను నేను ఎగ్జామిన్ చేసుకొని, జడ్జ్ చేసుకొని ఆయన సన్నిధిలో బల్ల తీసుకునే ముందు సిద్ధపడుతున్నా. ఆ బల్లలో యాక్టివ్ గా పార్టిసిపేట్ అవడం ద్వారా నేను ఈ యొక్క సాంక్టిఫికేషన్ లో, పరిశుద్ధతలో కొంచెం ముందుకి వెళ్తాను. సో సంఘ క్రమం నాకు హెల్ప్ చేస్తుంది. సంఘాన్ని నియామక కూడికలను ఎవరు నెగ్లెక్ట్ చేస్తారో వారు ఆగిపోతారు, స్టక్ అయిపోతారు, వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. అండ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే, ఆయన వాక్యం ద్వారా. యోహాను 15:3 మనం చూసాం ఈ మాట, ఆయన మాటల గురించి. యోహాను 15:3 చూడండి. అలాగే ఇందాక 17:17 ఆయన వాక్యమే సత్యము, ఆ సత్యము మమ్మల్ని సాంక్టిఫై చేయ ప్రభు, ప్రతిష్ఠ చేయ ప్రభు అంటాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. చూసారా, బికాస్ హీ స్పోక్ ఎ వర్డ్. ఆ వాక్యమును బట్టి మీరు పరిశుద్ధులైనారు. వాక్యమే వినకపోతే నువ్వు, వాక్యం ఎంత పనిచేస్తుందో తెలుసా? చాలా సార్లు ఐ పర్సనలీ ఎక్స్పీరియన్స్డ్. ఆయన మాటలు వింటూ ఉండగా నేను బంధకాలు తెగిపోవడం నేను గమనించాను. సో క్లెన్స్ అవటం, ఆ యొక్క ఫ్రీడమ్ ఎంజాయ్ చేయడం నేను గమనించాను. ఇంకా Efesians 5 చూస్తాడు, వాక్యం అనే ఉదక స్నానము చేత వాక్యం నన్ను క్లెన్స్ చేస్తా ఉంది పిల్ల. ఓకే, వాక్యం ద్వారా మనము పరిశుద్ధపరచబడతాం. Hebrew 4 అయితే 12-13 వచనాల్లో 2 అంచులు గల ఖడ్గము అన్న మాట చూస్తాం. అదేం చేస్తుంది? వాక్యం దగ్గరికి వస్తే మరి ఏ ఇతర ఖడ్గం కంటే పదునైనదంట, ఎముకలలో మూలుగలలోనికి దూసుకెళ్ళిద్దంట, ఆత్మను ప్రాణమును వేరుపరుస్తుందంట, మన ఆలోచనలను ఎక్స్పోజ్ చేస్తే, ఇంటెన్షన్స్ ని, మోటివ్స్ ని అది బట్టబయలు చేస్తుంది. నువ్వు ఏ ఉద్దేశంతో నేను ఒక పని చేస్తున్నానో వాక్యం ఎండగట్టింది నన్ను. ఓకే,
అది నన్ను ఎక్స్పోజ్ చేస్తుంది నా యొక్క ఇంటెన్షన్స్. దేవుడు సూటిగా మాట్లాడతాడు, నువ్వు ఇదిగో తప్పు చేస్తున్నావు, ఇక్కడ ఇంటెన్షన్ ఇది కరెక్ట్ కాదు. అసలు బైబిలే మనం చదవకపోతే, వాక్యం దగ్గరికి రాకపోతే నా ఇంటెన్షన్స్ ని, మోటివ్స్ ని ఎలా క్లెన్స్ చేస్తాడు ఆయన. దిస్ ఇస్ హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ డూ. ఆదివారం వాక్యం సంగములకు వెళ్తాం, అక్కడ మనకి వాక్య ప్రకటన జరుగుతుంది. పుల్పిట్ నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. గమనించిన 2 కొరింథీ 3:18 చాలా ఇంపార్టెంట్ స్క్రిప్చర్ పిల్లలు. హౌ ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్, వన్ లెవెల్ నుంచి ఇంకొక డిగ్రీకి, ఇంకొక లెవెల్కి దేవుడు ఎలా తీసుకెళ్తాడు రాయబడింది. 2 కొరింథీ 3:18. మనమందరమును ముసుగులేని ముఖముతో అదే ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతుంది. ఇందాక చెప్పాను కదా, ఇట్స్ ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్ లో ప్రభు పోలికగా, ఒక పోలిక నుంచి వన్ లెవెల్ ఆఫ్ డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీకి, ఒక మహిమ నుంచి ఇంకొక మహిమలోనికి గ్రాడ్యువల్ గా ఎలా జరుగుతుందంట? త్రూ ద వర్డ్ అండ్ ద స్పిరిట్. నౌ ద లార్డ్ ఈజ్ స్పిరిట్ అని రాస్తాడు. ప్రభువే ఆత్మ. యేసుక్రీస్తు వారు అంటే ఆయన వాక్యము, ఆత్మ కలిసి నన్ను ఆయన మహిమలోనికి ప్రోగ్రెసివ్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తా ఉంటాడు. ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే అక్కడ వాక్యం వినడానికి మనము ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. అండ్ త్రూ ద ప్రేయర్, ప్రార్థనలో మనము ఈ దేవాదేవునితో మనము యునైట్ అవుతాం. ఆయనతో ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది, ఆయనతో యునైట్ అవుతాం. ఆయన నిన్ను తాకుతాడు, నేను ఆయన తాకుతాను. ప్రేయర్లో ఆయన పాదం నేను ముడతాను. ఆ బలిపీఠం నేను ముట్టగానే ఆ బలిపీఠం నన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆమేన్. బలిపీఠం ఏది తాకుతుందో అది పరిశుద్ధపరచబడు. కుష్ఠరోగి అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి. నాకు ఇష్టమే, కమ్. ఆయన చేయి చాచి అని ముట్టగానే శుద్ధుడయ్యాడు బిడ్డ. ఏ ప్రేయర్, లార్డ్ టచ్ మీ, క్లెన్స్ మీ, దట్ ఈస్ ఎ ప్రేయర్. ప్రేయర్ నెగ్లెక్ట్ చేస్తే మనం ఎప్పటికీ ఈ యొక్క హోలీనెస్ లో ఎదగలేము. ప్రార్థనలో ఆయనతో ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది, ఆయన మనం తాకుతాడు, ఆయన పాదాన్ని మనం తాకుతాం. అంత ఇంపార్టెంట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ మీన్స్ ఆఫ్ సాంక్టిఫికేషన్. అండ్ అనదర్ వే త్రూ హిజ్ డిసిప్లిన్, త్రూ ద టెస్ట్. మనం ఈరోజు మనం అందరం కూడా ఏదో ఒక సమస్య గుండా వెళ్తున్నాము, ఏదో ఒక శోధన గుండా, ఒక పరీక్ష గుండా. దాని ఉద్దేశం ఏమనుకున్నారు? దేవునికి సరదాగా మనల్ని ఒక సమస్య అనుమతించడానికి టైం పాసా, అండ్ లేకపోతే మనం బాధపడడానికి ఇష్టం అపోని ఆనందిస్తున్నాడా? కానే కాదు. రిమెంబర్, మనం వెళ్తున్న ప్రతి పరిస్థితి కూడా యాక్చువల్ గా నిన్ను ఆయన పరిశుద్ధపరచబడే ఒక ప్రక్రియ. నిన్ను ప్రమోట్ చేయడానికి, నిన్ను మహిమలోకి తీసుకెళ్ళడానికి, అత్యధికమైన ఘనతనివ్వటానికి ఆయన వాడే కేవలం ఒక ప్రక్రియ కింద మనం చూడాలి. రోమపత్రి 5లో మనం చూస్తాం, శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయనెరిగి ఆ శ్రమలని మీరు అతిశయపడండి. ఎందుకంటే దాని తర్వాత అంట యు విల్ హ్యావ్ ఎ ప్రూవెన్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ ప్రూవ్ అవుతుంది. దేవుడు టెస్ట్ ఏమంటాం, ఆయన టిక్ చేస్తాడంటే ఎస్, ఇట్ ఈస్ అప్రూవ్డ్, ఇట్ ఈస్ ప్రూవెన్, టెస్టెడ్ అనేసి. ఆఫ్టర్ దట్ యు సీ గాడ్ స్టార్ట్ యూసింగ్. నువ్వు ఆ యొక్క పరీక్ష టెస్ట్ చేయబడిన తర్వాత ఆయన నిన్ను మహిమపరుస్తాడు. ఆయన కొన్ని ఇన్స్టంటేనియస్ గా ఆన్ ద స్పాట్ నిన్ను మహిమపరిచే ప్రక్రియలు కొన్ని ద ఫైనల్ గ్లోరీ అనేది ఒకటి ఉంది. 30 ఏళ్ళ తర్వాత యేసుప్రభువు వారు తండ్రి మహిమపరిచాడు. అప్పుడు దాకా చూస్తూ వచ్చాడు. ఆయన సంతోషంతో ఆయన ఎంత ఆనందపడ్డా అంటే, ఇదిగో దిస్ ఈస్ మై చాయిసెస్ టు వెసల్, మా ప్రియ కుమారుడు, ఇదిగో నేను ఆనందిస్తున్నానని దేవుడు అతన్ని మహిమపరిచాడు. ఎలా మహిమపరిచాడు? He sent forth his Holy Spirit. He anointed him. అప్పటి నుంచి ఆయన యేసుప్రభువు వారు ఇక he's not the same. తర్వాత మీరు చూడండి, అక్కడ God displayed his glory, his power, majesty through Jesus Christ. Moses 40 years తర్వాత మీరు చూస్తారు, he was approved అన్నమాట by God. Proven character. తర్వాత మోషే చేతిలోనికి తన కర్ర మారిపోయింది, దేవుని కర్రగా మారిపోయింది. తన కర్రే కానీ ఏమైపోయింది ఇప్పుడు? అది మీరు టైటిల్ చూడండి, దేవుని కర్ర అని మారిపోయింది అక్కడ. అండ్ దట్ బికేమ్ గాడ్స్ స్టాఫ్. అండ్ ఏమొచ్చింది దానికి? అంతకుముందు పవర్ ఉంది దానికి, ఇప్పుడు ఆ కర్ర ఎత్తితే అద్భుతాలు జరుగుతున్నాయి. ఐగుప్తుని జడ్జ్ చేస్తాడు ఆ కర్రతో మోషే. ఫరో ద మోస్ట్ పవర్ఫుల్ ఎనిమిని నేలమట్టం చేసి మట్టి కనిపించాడు.
ఎర్ర సముద్రం చీల్చాడు. రణ్యంలో మిరకిల్స్ అన్ని కూడా త్రూ దట్ స్టాఫ్. అర్థమవుతుందా? సో ఒక పరీక్ష ఈరోజు మనందరం కూడా ఒక ఫేజ్ గుండా వెళ్తున్నాం. ఆశ్రమం 10 దినాలు ఉండొచ్చు, ఒకటి 20 దినాలు ఉండొచ్చు. ఒక పరిస్థితి గుండా వెళ్తున్నాం. వి ఆల్ గో త్రూ దాట్. ఒక అనారోగ్య పరిస్థితి, లేకపోతే ఒక ఫైనాన్షియల్ క్రైసిస్, లేదా ఫ్యామిలీలో ఒక ఇష్యూ. గాడ్ ఈస్ నౌ యాక్చువల్లీ టెస్టింగ్ యూ అనమాట. ఆయన గమనిస్తూ ఉన్నాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఇప్పుడు నువ్వు ఎలా దీన్ని గెలుస్తావు. అండ్ హీ ఎక్స్పెక్ట్స్ యూ టు ఓవర్కమ్ దట్. ఆయన గెలవాలని కోరుకుంటాడు. అక్కడ నువ్వు నిరీక్షణతో, ఓపికతో, ప్రేమతో ఆ యొక్క ఫేజ్ నువ్వు దాటాలి. ఆ ఎగ్జామ్ నువ్వు పాస్ అవ్వాలంతే. అండ్ యూ సీ గాడ్ బ్లెస్సింగ్ యూ. యూ విల్ రిసీవ్ సమ్ గ్లోరీ త్రూ దట్ ఆఫ్టర్ దట్. ఆమెన్. హెబ్రీ 12 చూస్తాం, ఆయన తన పరిశుద్ధతలో నీకు పాలు దయచేయాలని ఆయన ఒక డిసిప్లినరీ యాక్షన్ గుండా తీసుకెళ్తున్నప్పుడు, ఎందుకంటే ఆయన ప్రేమించిన వారినే ఆయన శిక్షిస్తాడు. ఆయన ఎవరిని రిసీవ్ చేసుకుంటాడంట, ఆయన ఎవరిని గద్దిస్తాడంట, ఎవరిని ఆయన రిసీవ్ చేసుకుంటాడో వాళ్ళనే గద్దిస్తాడు. ఒకవేళ మనం ఏదైనా ఒక రీప్రూఫ్ గుండా, ఒక శిక్షణ గుండా వెళ్తున్నామంటే, యు థ్యాంక్ గాడ్ బికాస్ గాడ్ లవ్స్ యూ సో మచ్. ఆయన ప్రేమిస్తున్నాడు అనడానికి అది ఒక రుజువు. నువ్వు వెళ్తున్న ఒక శ్రమ, ఒక పెయిన్ గుండా వెళ్తున్నావు అనుకో, దానికి ప్రూఫ్ ఏంటి తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన రిసీవ్ చేసుకున్నాడు, నిన్ను రిజెక్ట్ చేయలేదు ఆయన. అదే ఏసావుకి యాకోబుకి మధ్య తేడా. నేను యాకోబుని ప్రేమించి అంటే ప్రతిరోజు మనడికి పులుసే యాకోబుకి. ప్రతిరోజు ఆ చింతపరికలతో ఆయన కొడుతూనే ఉన్నాడు, డిసిప్లిన్ చేస్తూనే ఉన్నాడు. అదే మీరు చూడండి, ఏసావుకి ఏ రోజైనా డిసిప్లిన్ యాక్షన్ ఉందా? ఏసావు ఒక్క శ్రమను అనుభవించినట్టుగా మనం చూస్తామా? హ్యాపీగా జీవిస్తున్నాడు, విస్తారమైన ఆశీర్వాదాలు, ఒక్క ప్రాబ్లం లేదు. నో, అది కాదు. దేవుడు ఒక వ్యక్తిని వదిలేశాడని దానికి గుర్తు. అది ఆయన వదిలేయలేదు అంటే గుర్తు. ఆయన చాయిస్ నువ్వు అంటే గుర్తు ఏంటంటే, హీ విల్ డిసిప్లిన్, హీ విల్ అలౌ సమ్ సఫరింగ్. ఎందుకంటే ఇట్స్ ఎ క్లెన్సింగ్ ప్రాసెస్. గొప్ప నాయకులు చాలా మంది వెంట్ త్రూ లిటరల్ గా చాలా టెరబుల్ పెయిన్ గుండా వెళ్ళారు, ఫిజికల్ పెయిన్ గుండా. కుడ్ బి సమ్ హెల్త్ ప్రాబ్లం అవచ్చు, వాట్ ఎవర్, ఐ డోంట్ నో. ప్రతి ఒక్కరు వెళ్ళిన వాళ్ళే. అది ఆయన ప్రేమకు గుర్తు. సో దిస్ ఇస్ హౌ హీ ఏమంటాము, సాంక్టిఫైసెస్ అనదర్ వన్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సో ఇది రక్షించబడినప్పుడు ఆరంభమైంది యొక్క ప్రక్రియ. ఓకే, ఏ ప్రక్రియ? సాంక్టిఫికేషన్ ప్రక్రియ. ఇది పొజిషనల్ గా ఆల్రెడీ డిక్లేర్ చేసి వన్స్ ఫర్ ఆల్ జరిగిపోయింది. ఆల్రెడీ చూసాం త్రూ బ్లడ్. అది నిన్ను అక్కడ సింహాసనం కూర్చొని పెట్టాడు, నిన్ను మహిమపరిచాడు అని చెప్తుంది. అయితే ఇప్పుడు ఆయన ఏదైతే ఆయన చెప్పాడో అది ఇప్పుడు రుజువుపరచాలి. నిన్ను రేపొద్దున నిలబెట్టాలి కదా. ఆయన డిక్లేర్ చేసి ఆల్రెడీ నిన్ను పరిశుద్ధుడిగా. రేపొద్దున తండ్రి ఎదురు ఎలా నిలబెట్టాలి? తండ్రి అంటాడు, ఏదైనా నువ్వు చెప్పావుగా, నేను పరిశుద్ధుడు అని డిక్లేర్ చేసావుగా నువ్వు ఆల్రెడీ నీ రక్తంతో, ఏది మరి ఇటున్నాడు ఏంటి అంటాడు ఆయన. అవునా కదా, అంటాడు. కాబట్టి ఈయన ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే యాక్చువల్ ప్రాసెస్ మొదలు పెడతాడు. బై ద టైం మనం వెళ్ళేసరికి ఆయన ఏదైతే చెప్పాడో, ఏదైతే డిక్లేర్ చేశాడో దాన్ని ఆయన నెరవేరుస్తాడు. అండ్ ఏదైతే దట్ ఈస్ అ ప్రామిస్ అన్నమాట. హి హస్ ఆల్రెడీ ప్రామిస్డ్ us, he will fulfill, he will keep his promise. ఓకే, నన్ను తీసుకొని నన్ను శుద్ధి చేసి కడిగి రేపొద్దున తండ్రి ఎదుట, అది ఎఫెసీ 1:4 తండ్రి ఎదుట బ్లేమ్లెస్ గా, హోలీగా నన్ను నిలబెడతాడు. ఎంత అద్భుతమైన కార్యం చూడండి. సో ఎప్పుడు నేను రక్షించబడ్డానో అప్పుడు ఆయన ఆరంభించాడు. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మనం దీన్ని చూడొచ్చు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. yes, praise God. రీజనరేషన్ స్టార్ట్ అయింది. కింద ఫుట్ నోట్స్ యాక్చువల్ గా ఏదో వర్డ్ ఉంటుంది కదా, రీజనరేషన్ కనుక పునఃస్థితి స్థాపన. పునఃస్థితి స్థాపన. ఆల్ రైట్. సో ఇట్లా వి సీ మెనీ రిఫరెన్సెస్, కానీ అవన్నీ టైం లేదు. సో ఇదంతా ఏంటి, గ్రాడ్యువల్ గా మన జీవితం అంతా కూడా గ్రాడ్యువల్ గా జరుగుతూ వెళ్ళే ప్రక్రియ. ఎప్పుడు ఎండ్ అవుతుంది ఇది మరి ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్ అనేది తెలుసా? ఎప్పుడు ఎండ్ అవుతుంది? చనిపోయిన తర్వాత ఎండ్ కంటిన్యూ అవుతుందా? నో. ద టైమ్ వెన్ ద లార్డ్ కమ్స్ ఆర్ వెన్ వి గో, అప్పుడు ఈ ప్రాసెస్ అయిపోతుంది.
ద స్పిరిట్ సోల్ బాడీలో. మన బాడీ ఎప్పుడు సంపూర్ణ స్థితి సాధిస్తుంది అంటే ఫిలిప్పీయులకు చెప్పినట్టుగా ప్రభు రాకడ సమయంలో, ఆయన పునరుద్ధాన సమయంలో ఇది మహిమపరచబడుతుంది బాడీ. మన సోల్ ఏ విధంగా సాంక్టిఫై అవుతుందంటే మనం ఎంతగా ఆయనకి కోఆపరేట్ చేస్తామో. చూడండి, నేను ఎప్పుడు స్ట్రాంగ్ ఎవరెస్ట్ చెప్తూ ఉంటాను, ఇన్ నో టైమ్, ఇన్ వెరీ షార్ట్ టైం మనం కనుక ఆయన వాయిస్ ని, ఆయన వాక్యాన్ని, ఆయన ప్రాంప్టింగ్స్ సీరియస్ గా తీసుకుంటే, ఆయన భయమును బట్టి జాగ్రత్తగా కనుక మనము విధేయత చూపుకుంటూ, ట్రూత్ యాక్చువల్ పీటర్లో అనుకుంటా, వెన్ యూ ఒబే ద ట్రూత్ కి విధేయత చూపడం గురించి మాట్లాడతారు. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. వాక్యమును కానడు యాక్చువల్ గా, సత్యమునకు లోబడుచు ఉండగా మీరు అంటే ఏంటంటే, నేను మళ్ళీ తర్వాత చూస్తాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, స్పిరిట్ ఆఫ్ ట్రూత్ నన్ను సత్యంలో నడిపించాలని ఇష్టపడతా ఉంటాడు. సత్య స్థాపనలో జరుగుతూ ఉంటుంది గ్రాడ్యువల్ గా. ఎందుకంటే ట్రూత్ సాంక్టిఫైస్ మీ. నీ వాక్యమే సత్యము అంటాడు జాన్ 17:17. సో అందుకే నేను సత్యమును నేను ప్రేమించాలి ప్రియ. నా ఒరిజినల్ ఏ స్థితిలో ఉన్నా నేను ఇప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయనతో పోరాడద్దు, యాక్సెప్ట్ చేయాలి. నన్ను చెప్తాడు, ఇదిగో నాన్న ఇక్కడ నువ్వు సరిగా లేదు, ఇక్కడ ట్రూత్ లేదు నీకు, ఇక్కడ వేషధారిగా ఉన్నావు నువ్వు, ఇక్కడ సరి చేసుకో, ఇన్ అండ్ అవుట్ సేమ్ ఒకేలా ఉండు నువ్వు. అప్పుడు ఏమైతే తెలుసా, ఆయన వర్క్ చేయడం మొదలు పెడుతుండగా అతి తక్కువ సమయంలోనే మనలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఆయన వాక్యాన్ని, ఆయన ఆత్మ నడిపింపు సీరియస్ గా తీసుకుంటే విత్ ఇన్ నో టైం చాలా మన ఆయన పవిత్రపరుస్తాడు. ఆయన పవిత్రపరిచి, ఎందుకంటే ఎందుకు తెలుసా, మనం తిమోతి పత్రిక, ఎవడు తను తాను పవిత్రపరచుకుంటూ ఉంటాడో యజమానుడు వాడుకొనదగిన ఘనమైన పాత్రగా. అది కనుక సీరియస్ గా జరిగితే దేవుడు నిన్ను మహిమపరచడం చాలా త్వరగా జరుగుతుంది. ఆయన వాడుకోవడం త్వరగా జరుగుతుంది. ఇట్స్ రిలేటెడ్. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఈరోజు క్లోజ్ చేస్తాను. మీకు గుర్తుంటే శాంసన్ స్టోరీ, సంసోను యొక్క స్టోరీ మనకు తెలుసు. సంసోను కదా, మీరు గమనించండి, నాజీరు చేయబడిన వాడు. చిన్నప్పటి నుంచి జుట్టు కట్ చేయాల, లాంగ్ హెయిర్ ఉంది అతనికి. అతనికి సీక్రెట్ ఏంటి, అతనికి తిరుగులేదు. సింహాలు చంపుతున్నాడు, నక్కలను పట్టుకుంటున్నాడు, ఫిలిస్తీన్ ఊచకోతకు వస్తున్నాడు. అసలు ఒక ఏమంటాము, పచ్చి జాతో ఎంత డివాస్టేషన్ చేస్తారో మనకు తెలుసు. అంత పవర్ఫుల్ మ్యాన్, ఎవరికి అర్థం కాలేదు, అసలు దొరకట్లేదు ఇంత పవర్ఫుల్ ఎక్కడున్నాడు అనేసి. సీక్రెట్ ఎవరికి తెలియదు కదా. మీరు చూస్తే దలీలా స్లోగా తను విసిగించి, తన్ని శోధించి సీక్రెట్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం. పదే పదే శోధించి దీన్ని తీసేసింది శోధన, జుట్టుని షేవ్ చేసేసారు. అంటే సేటన్ ఈజ్ ఆఫ్టర్ అవర్ సైంటిఫికేషన్. సేటన్ దేనికి భయపడతాడు? శేఖరన్ కూడా చెప్తున్నాడు కదా రోజు మధ్యాహ్నం. సాతాను దేనికి భయపడతా అంటే నీ పరిశుద్ధతకు భయపడతాడు. సేటన్ రికగ్నైజెస్, యేసుప్రభువుని ఫస్ట్ గుర్తుపట్టింది ఎవరు? సాతాను. ఏమని గుర్తుపట్టింది? యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్. Satan is the evil spirit, unclean spirit. Holy Spirit, God is the Holy Spirit. He makes us holy. అర్థమవుతుందా? నీ పరిశుద్ధతకి సాతాను భయపడిపోతుంది. ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ విత్ దిస్ సాంక్టిఫికేషన్. ఎంత అద్భుతమైన విషయం తెలుసా? నీ సక్సెస్ అంతా కూడా, నువ్వు దేవుడిని మహిమపరచాలంటే, దేవుడిని వాడుకోవాలంటే, సాతాను నీకు భయపడాలంటే, దేవుడిని హెచ్చించాలంటే. ఇప్పుడు జోసెఫ్ ని ఊరికే దేవుడు హెచ్చించాడు అనుకుంటున్నారా? చూడండి, జోసెఫ్ కి యంగ్ ఏజ్, అతను ఈ గాట్ అన్ ఆపర్చునిటీ పాపం చేయడానికి. ఎవరికి తెలియదు, తిని ముద్దుర్చుకొని వెళ్ళిపోవచ్చు ఎవరికి తెలియకుండా. సిక్కడికి చేయొచ్చు ఆ పాపం, ఎవడు గుర్తుపట్టడు కూడా. బట్ హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, హీ ఫియర్డ్ గాడ్. నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేస్తాను? నాకు తెలుసా రేపొద్దున ఫరో అలా లిఫ్ట్ చేస్తాడని. ఈ విషయాలన్నీ తను ఎక్స్పెక్ట్ చేసి ఇదంతా చేస్తున్నాడా?
No, it was his natural response అన్నమాట. It was his natural attitude towards a sin, towards a God. I tell you, there is a reward for this fear of God, for this sanctification. ఊరికనే జరగదు పిల్లలు. డానియల్, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఊరికనే జరిగిందా? నో. తమను తాము అపవిత్రపరచుకోవాల. ఆ యొక్క అపవిత్రమైన ఫుడ్ తిని రోషం కలిగి దేవుని కోసం వారు నిలబడ్డారు. మనం నమ్మకంగా ఉంటే దేవుడు ఇంకెంత నమ్మకంగా ఉంటాడు. ఎవరిని బిడ్డలారు, ఈరోజు మీ ముందు ఒక సవాల్ నేను పెడతాను అందరికీ, నాట్ జస్ట్ ఫర్ యంగ్స్టర్స్. సంసోను చూడండి, Satan, Delilah is after that sanctification. జుట్టు కట్ చేపించేసింది. జుట్టు దేనికి సాదృశ్యం? దేనికి సాదృశ్యం? చిన్నప్పటి నుంచి జుట్టు కట్ చేసి నాజీరుకి నాజీర్ అంటే ఏంటి? నాజీర్ వ్రతం ఆచరించమంటే ఏం తెలుసా? అన్క్లీన్ థింగ్స్ టచ్ చేయకూడదు. కాన్సక్రేషన్ కి గుర్తు, పవిత్రతకు గుర్తు. హోలీ అంటే మీనింగ్ ఏం తెలుసా? సెట్ అపార్ట్. ఐఎమ్ సెట్ అపార్ట్ ఫర్ మై గాడ్. ఐఎమ్ నాట్ ఎ కామన్ మ్యాన్ లైక్ ఎనీ అదర్ పర్సన్. ఐఎమ్ చోజన్ బై గాడ్. చిన్నప్పటి నుంచి భూమి పునాదులు వేయబడక ముందు నుంచే దేవుడు నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ప్రతిష్ఠ చేసుకున్నాడు. జెరమయా 1:5 ప్రకారం ఆయన నీకు అంత విలువిచ్చాడు, నేను అంతగా ఏర్పాటు చేసుకొని నేను ఒక విశిష్టమైన ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన ఏర్పాటు చేసుకొని పిలిచి, నువ్వు నా కొరకు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ప్రతిష్ఠ చేసుకున్నాను. యు ఆర్ నాట్ ఏ కామన్ బాయ్, కామన్ మ్యాన్ కాదు, కామన్ వెజల్స్ కాదు, అందరూ వాడదగే పాత్ర కాదు, మనం ప్రభువుకే వాడదగిన పాత్రలు మనం. నేను ఏర్పాటు చేసుకున్నాను అని మనల్ని ఎంపిక చేసుకుంటే సంసోన్ అలా చేసుకున్నాడు అనమాట. అంటే చిన్నప్పటి నుంచి కత్తి పడకూడదు అతనికి. ఏవేమి ముట్టకూడదు? ద్రాక్ష రసం ముట్టకూడదు, చచ్చిన మృతుతులమైన వాటిని ముట్టకూడదు, లేకపోతే ఈ లోకంలో ఏది వ్యర్థమైన వాటిని ముట్టకూడదు అతను. బికాస్ హీఈస్ అ చోజన్, హీఈస్ అ సెట్ అపార్ట్ ఫర్ గాడ్. దేవుని సన్నిధిని, దేవుని అభిషేకమును క్యారీ చేసే వాళ్ళు వీళ్ళు. చూడండి, మీరు ప్రీస్ట్ ని అభిషేకిస్తారు, ప్రత్యేకపరుస్తారు. వాళ్ళ డ్రెస్ వేరు ఉంటది, వాళ్ళ అటైర్ వేరు ఉంటది, వాళ్ళు తినే ఫుడ్ వేరు ఉంటది. అందరిలాగా ఎవరు పడితే వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. వాళ్ళు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి వారికి. ఎందుకంటే దే క్యారీ అవుట్ ద మోస్ట్ హోలీ థింగ్స్, హోలీ వర్క్స్ అన్నమాట. అయితే చూసారా, సాతాను ఏం చేసింది? తన హెయిర్ కట్ చేసేసింది. అంటే తన సాంక్టిఫికేషన్ ని కోల్పోయాడు, తన పరిశుద్ధిని కోల్పోయాడు. అయితే తన శక్తి అంతా పోయింది. హీ బికేమ్ ఎ వెరీ నార్మల్ పర్సన్. ఇమ్మీడియట్ గా చూసారా ఏం జరిగిందో? సాతాను ఏం చేసింది? కళ్ళు పీకేసింది. శక్తి లేదు, కాలు చేతులు కట్టేశారు. ఇప్పుడు తిరగలు విసురుతా ఉన్నాడు. ఎటువంటి వాడు ఎలా అయిపోయాడు చూసారా? వాట్ సేటన్ కెన్ డూ, ఏం చేయగలదు తెలుసా? గుడ్లు పీకేస్తుంది, విజన్ కోల్పోతాం, సైట్ కోల్పోతాం, హెవెన్లీ సైట్ కోల్పోతాం, హెవెన్లీ విజన్ ని మిస్ అయిపోతా ఉన్నాం. వి కెనాట్ ప్లే విత్ దిస్ థింగ్స్. ఆయనతో ఆడుకోలేం, ఆయన పిలుపుతో ఆడుకోవద్దు. దాని యొక్క రిపర్కషన్స్, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ సివియర్ గా ఉన్నాయి పిల్లలు, చాలా సివియర్ గా ఉంటాయి అనుకుంటాం మనం. నో, అందుకే ముందుగానే జాగ్రత్త పడాలి. అయితే కోల్పోయాడు కదా, చివరికి గమనించారా? అయితే దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఒకటి జరుగుతూ ఉంది. కొద్ది రోజుల తర్వాత రిపెంట్ అవుతున్నాడు, దేవుని వైపు తిరుగుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. యు నో వాట్ హ్యాపెండ్? హిస్ హెయిర్ స్టార్టెడ్ అగైన్ గ్రోయింగ్ బ్యాక్. మరలా జుట్టు మొలవటం మొదలైంది. మరలా కొంచెం జుట్టు పెరుగుతుంది. ప్రైజ్ గాడ్. దేవుడు మరలా అతనికి అవకాశం ఇస్తుంది. లెట్ దట్ హెయిర్ గ్రో, లెట్ అగైన్ దట్ సాంక్టిఫికేషన్ గ్రో. మళ్ళా దేవుని తను అప్పగించుకున్నాడు. పరిశుద్ధులు మళ్ళా మొదలైంది సాంక్టిఫికేషన్ లో. యాజ్ నౌ ద హెయిర్ స్టార్టెడ్ గ్రోయింగ్, హెయిర్ పెరుగుతూ ఉండగా ఒక రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాడు శత్రువు మీద. ఈసారి ఏం చేశాడు తెలుసా? ఎంత డిస్ట్రక్షన్ చేశాడంటే, అంతకు ముందు ఎప్పుడు చంపిన అందరికంటే కూడా ఎక్కువ శత్రువుల్ని ఇప్పుడు చంపాడని రాయబడింది. ఒకవేళ మనము ఏదైనా విషయంలో పడిపోయి ఉన్నాం, మన పరిశుద్ధత కోల్పోయాం, సాంక్టిఫికేషన్ కోల్పోయాం, విజన్ కోల్పోయి ఉండొచ్చు, కమ్ టు దట్ బాటమ్, ఏమంటాం, రాక్ బాటమ్ కి వచ్చి ఉండొచ్చు. కానీ మనకున్న హోప్ ఏంటి తెలుసా? ఇప్పుడు ఎంత గొప్ప హోప్ చెప్పనా?
అగైన్ మరలా ఆ హెయిర్ ఏది పెరిగితే గనక, అంటే ఏంటి, మరలా నన్ను నేను ప్రభువుకి ప్రతిష్ఠ చేసుకుంటే, మరలా నేను దేవుడికి సమర్పించుకుంటే, నేను అయ్యా నేను నాకు క్షమించండి ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే, ఆయన నామాన్ని ఆశ్రయిస్తే, ఆయన వాక్యం చదువుకుంటూ మనం మన బాడీని ఆయనకి అప్పగించుకోండి. నీ హెయిర్ పెరుగుతుంది, నీ శక్తి పెరుగుతుంది, నీ సాంక్టిఫికేషన్ పెరుగుతుంది, మహిమ పెరుగుతుంది. దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా మళ్ళా వాడుకుంటాడు. గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ అనదర్ ఛాన్స్. ఎప్పుడు మనకు హోప్లెస్ కాదు క్రైస్తవుడు. ఆమె దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనం ప్రత్యేకంగా ఆయన మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, బలపరుస్తున్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రియులారా, లెట్ ద హెయిర్ గ్రో అగైన్. ఆమె ప్రార్థన చేసుకుందాం. తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు నాయన. మీరు అనాదిలోనే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, పేరు పెట్టి పిలిచారు. మా నీతి మా భక్తి కాదు, ఇది నీ కుమారుని యొక్క రక్తం మమ్మల్ని కొని మమ్మల్ని పరిశుద్ధపరిచింది. అయా ఈరోజు నీ ఆత్మ ద్వారా, నీ వాక్యము ద్వారా దినదినం మమ్మల్ని మీరు పవిత్రపరచాలని ఇష్టపడుతున్నారు. మేము నీ వాక్యమునకు లోబడి, నీ ఆత్మ కార్యమునకు లోబడి నాయన ఇదిగో మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ ఉండగా, అయ్యా లెట్ దట్ హెయిర్ గ్రో ఫాదర్. అయ్యా ఆ యొక్క నాజీరు వ్రతం మేము కొనసాగించడం కృప చూపండి, సహాయం దయచేయండి ప్లీజ్ ఫాదర్ గాడ్. నాయన ప్రమోట్ యువర్ చిల్డ్రన్ ఫాదర్. అయ్యా తండ్రి, బ్లెస్ యువర్ చిల్డ్రన్ ఫాదర్ గాడ్. అయ్యా తను దీవించి ఆశీర్వదించండి, కడిగి శుద్ధి చేయండి, రక్తంతో మమ్మల్ని ఈరోజు మరొకసారి ప్రతిష్ఠ చేయమని వేడుకుంటున్నాను. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం మా అందరి మీద కుమ్మరించబడును గాక. లార్డ్ హావ్ మర్సీ ఆన్ us. సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.